శ్రీ గురుభ్యో నమః. మన సంస్కృతి పాశ్చాత్య సాధకులలోని కొందరు భారతీయ సంస్కృతిని గురించి అడిగిన ప్రశ్నలకు మాస్టర్ ఈకే గారు అందించిన సమాధానములు ఈ గ్రంథములో పొందుపరచటము జరిగినది. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు ప్రశ్న, ఆదర్శవంతమైన ప్రార్థన చేసుకొనుటకు ముందుగా ఏర్పాటు చేసుకొనవలసినవి ఏవి? అందుకు మాస్టారు సమాధానము చెబుతూ ఉన్నారు. శాస్త్రీయమైన భావనతో ప్రార్థనకు ముందుగా ఏర్పాటు చేసుకొను వాటిని ఈ క్రింది విధముగా తెలిసికొనవచ్చును. అందులో మొదటి పాయింట్, కూర్చొని ధ్యానము చేసుకొనుటకు ఒక ప్రశాంతమైన ప్రదేశమును నిర్ణయించి ఉంచుకొనవలెను. ధ్యానము చేసుకొనుటకు అనుకూలమైన సమయమును కేటాయించుకొనవలెను. ఇది సూర్యోదయమునకు ముందు కానీ తర్వాత కానీ అయినచో శ్రేష్టము. ఒకే సమయమును ఒకే ప్రదేశమును క్రమము తప్పక పాటించవలెను. ఈ ప్రయత్నమున నీ కదలికలు, ఆలోచనలు, కార్యాచరణము తద్వారా నీలోని శక్తి కేంద్రములలోనికి చుట్టూనున్న ఆకాశము నుండి ప్రవహించు శక్తి తరంగములు మొదలైనవి క్రమబద్ధములగును. తర్వాత రెండో పాయింట్ చెప్తున్నారు. నీ మనస్సును బాగా ఆకట్టుకున్న ఒక భగవన్నామాన్ని ఎంచుకొని పెట్టుకొనుము. నీవు దానిని శ్రద్ధతో భక్తితో పునశ్చరణ చేసినప్పుడు అది మంత్రముగా పనిచేయును. ఈ విధముగా ఎంచుకొనిన నామమును నిర్ధారణ చేయునట్టి ఆ రూపమును ఆ భగవంతునికి ఉన్నట్లుగా నీ మనస్సులో భావన చేయుము. ఆ నామమును ఉచ్చరించున్నప్పుడు ఆ రూపమును మనస్సున పునశ్చరణ చేయుము. అంటే ఉదాహరణకి కృష్ణనామాన్ని మనం ఉచ్చరిస్తూ ఉన్నామండి, అప్పుడు అదిగో ఆ కృష్ణుడి రూపాన్ని మనసులో గుర్తుకు తెచ్చుకోవాలి అంటున్నారు. ఈ విధముగా చేయుచున్నప్పుడు నీ భావనలను, నీ కర్మలను, నీ సర్వస్వమును సమర్పణ చేయవలెను. భగవంతుని ధ్యానము చేయునప్పుడు నీ మనస్సులో ఏ భావనలు కలిగినను వానిని ఆ భగవంతునికే అర్పణము చేయవలెను. ఏ విధమైన భావనలు మనస్సున కలిగినను వానిని అణచిపెట్టక, అంటే అణచిపెట్టుకోకూడదండి, భావనలు ఏవైనా కలిగినా అణచిపెట్టుకోకూడదు, నీలోని దైవ భావనకే సమర్పణ చేయవలెను. ఇకపోతే మూడో పాయింట్, నీవు నామమును ఉచ్చరించునప్పుడు నీ ధ్యానమునకు గమ్యమైన నీ భగవంతుని నీ హృదయ స్థానమున ప్రతిష్ఠించవలెను. నీ ఉచ్ఛ్వాస నిశ్వాసల గమనమును గమనించి దానినే నీ భగవంతునిగా భావింపవలెను. నీ శ్వాస ప్రక్రియ ద్వారా నీ భగవంతుని నామమును ఉచ్చరించుచున్నప్పుడు నీవు భగవంతుని నీ ఉచ్చారణతో మరల అనుసంధానము చేయవలెను. దీనివలన నీ మనస్సు బాహ్యమైన ప్రవృత్తుల వైపునకు ప్రసరించకుండా నియంత్రింపబడును. క్రమముగా నీ శ్వాస భావన ఒకదాని యందు ఒకటి లీనమై నీవు ధ్యానము చేయుచున్న భగవంతుని ఉనికిగా ప్రకాశించుటకు ప్రారంభించును. అసలైన ప్రార్థనకు ఇది ప్రారంభము. ఇదియే నిన్ను తర్వాతి సోపానముల వైపునకు నడిపించును. తర్వాత నాలుగో పాయింట్, నీవు ఇతరులతో సంభాషించున్నప్పుడు వారి సంభాషణను వినుచున్నప్పుడు వారి యందు నీ ధ్యానము యొక్క గమ్యమును గుర్తించుము. నీవు ఎవరికైనాను ఏది అయినా వస్తువును సమర్పించినప్పుడు వారి రూపమున ఉన్న నీ దైవమునకే సమర్పించుచుంటినని గుర్తించుకొనుము. నీవు ఎవరి నుండైనా ఏది అయినా పొందుచున్నప్పుడు కూడా నీకు సమర్పించుచున్న వారి యందు కూడా అదే దైవము యొక్క ఉపస్థితిని గుర్తుంచుకొనవలెను. ఇక ఐదవ పాయింట్,
మనస వాచ కూడా దేనిని గురించి కానీ ఎవరిని గురించి కానీ వాదన చేయుట మానుకొనవలెను. ఇద్దరు వ్యక్తులు దేనిని గురించి అయినను వాదించుకొనుచున్నప్పుడు నీవు సాక్షిగా మాత్రమే ఉండవలెను. వారిని గమనించుకునే వారిద్దరి రూపంలో ఉన్నది నీ దైవమే అని గుర్తించవలెను. ఈ మొత్తము ప్రక్రియ నీవు ఆచరించుచున్న కార్యములన్నింటినీ సరిచేసి ఆ మొత్తము భగవంతుని సాన్నిధ్యమున నిరంతరము నిలుచు ప్రజ్ఞగా నీలో ప్రవేశించి నిలుచును. దైవ ప్రజ్ఞ వైపునకు మనస్సున ఏర్పడు భావ ప్రవాహమును మళ్లించుటయే ప్రార్థన వలన కలుగు ప్రయోజనము. దీనివలన నీలోని ప్రజ్ఞ యొక్క వికాసము ఇంకా ఇనుమడిస్తుంది. ఇదే నీ కన్నులకు కనిపించు భగవంతుని గురించిన నీలోని అభిప్రాయము. ఆ తర్వాత 6వ పాయింట్ అండి. నీ మనస్సును శరీరమును సవ్యముగా పవిత్రముగా ఉంచుకొనుము. స్నానము చేసి ఘాటులేని అగరొత్తులు పెట్టుకొని ప్రార్థనలో కూర్చొనడం ద్వారా ఈ విధముగా ఉంచుకొనవచ్చును. రోజు ప్రార్థనలు భగవంతుని ప్రశంసించే స్తోత్రాలను పవిత్ర గ్రంథాల నుండి తీసుకొని చేసుకొనవలసినదని కొందరు గురువులు నిర్దేశించారు. వాటిని ఉచ్చరించున్నప్పుడు వాటి అర్థమును భావన చేసి దర్శించు ప్రయత్నము చేయవలెను. ఆ తర్వాత 7వ పాయింట్. అసలైన ప్రార్థన యందు నీ భావనలు కోరికలు సమర్పణ చేయబడవలెను. ప్రార్థన చేయుచున్నప్పుడు దేనినైనా కోరినచో అది ప్రార్థన యొక్క ఉత్సాహమునకు ప్రతిబంధకము అగును. దాని ద్వారా మనస్సును ఆ కోరిక పైననే పరిమితమగునట్లు చేయును. కోరిక వలన ఆకాశము నుండి ప్రవేశించు శక్తి ప్రవాహము అడ్డగింపబడి ప్రార్థన వ్యర్థమైపోవును. నీ యొక్క కార్యశీలతతో అనుసంధానము చేయడమే ప్రార్థన యొక్క ప్రధాన లక్ష్యము. సమర్పణ బుద్ధితో చేసిన ప్రార్థన వ్యక్తిగత ప్రజ్ఞను విశ్వప్రజ్ఞగా మార్చివేయును. తనకు తాను ఏర్పరచుకొనిన బంధముల నుండి వ్యక్తిగత ప్రజ్ఞకు ప్రార్థన వలన విముక్తి కలుగును. శక్తి ప్రవాహము సౌమ్యముగా సుకుమారముగా జరుగును. శరీరము మనస్సు కూడా అవరోధములు దురాలోచనల నుండి విముక్తములగును. నీలోని అనారోగ్యము కూడా తొలగి ఆరోగ్యము చక్కబడును. ఇవన్నీ ప్రార్థన వలన కలిగే ప్రయోజనాలు చెప్తూ ఉన్నారండి. నిజమైన ఆనందానుభూతిని సరళమైన జీవనమును నీకు కలుగునట్లు చేయును. ఇతరులలోని దోషములను లెక్క చేయక వారిలోని మంచిని స్వీకరించుట నీకు అభ్యాసమగును కనుక నీకు ఇతరులతో గల సంబంధము సుకరమగును. ఇంద్రియములు అనావశ్యకములగు ప్రక్రియల నుండి వెనుకకు మరలును. నీలోని ప్రతి ఒక్క అంశము విడివిడిగా వర్తించుట నిలిచిపోయి నీలోని ఒకే అంశముగా వర్తించును. నీవు నీలోని ప్రజ్ఞ యొక్క అన్ని పొరలలోనూ ఒక్కడివిగా జీవించుట తటస్థించును. ప్రజ్ఞ యొక్క వేర్వేరు స్థాయిల యొక్క ఏకత్రీకరణలతో నీలోని అన్ని అంశములు నీవుగా యోగము చెంది నీలోనూ అందరిలోనూ ఉండు ఒక్కనిగా మార్పు చెందును. ఎట్లా మార్పు చెందుతుందండి? నీలోనూ అందరిలో ఉండు ఒకే ఒక్కడిగా అలా మార్పు చెందుతుంది. నీవు వేరే వ్యక్తిగా కాక అఖండ విశ్వములోని భాగముగా నీకు జ్ఞప్తి ఉండునట్లు చేయునదే ప్రార్థన. భోగ్యమైన ఒక పదార్థమునందలి ఒక చిన్న ముక్క ఏ విధముగా ఆ మొత్తము పదార్థము యొక్క రుచిని ప్రతిబింబించునో అదే విధముగా విశ్వము యొక్క మొత్తము క్రియాశీలత నీ యందు ప్రతిబింబించును. మానసిక ప్రశాంతత నీ చుట్టూ ఏర్పడు సన్నివేశములందు లగ్నము కాకుండుట, ఘర్షణ అనునది పూర్తిగా
మటుమాయమగుట అనునవి నిజమైన ప్రార్థన వలన కలుగు ప్రయోజనములు అంటూ మాస్టారు చెప్పారు. స్వస్తి వాసుదేవా.